అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. 100 హదీసుల కోర్సులో 10వ నంబర్ హదీస్ చూద్దాం. అఊజు బిల్లాహి మినష్ షైతాని రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నల్ ఇస్లామ బునియ అలా ఖమ్స్ షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ ఇఖామిస్ సలాహ్ వ ఈతాయిజ్ జకా వ సియామి రమదాన్ వ హజ్జిల్ బైత్. ముందుగా దీని యొక్క అనువాదం చూడండి. నిశ్చయంగా ఇస్లాం 5 విషయాలపై ఆధారపడి ఉంది. మొదటిది షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లా, అంటే షహాదత్ అంటే సాక్ష్యం ఇవ్వడం, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని సాక్ష్యం ఇవ్వడం. వైఖామిస్ సలా, నమాజును స్థాపించడం. వైతాయి జకా, జకాతును చెల్లించడం. వసియామి రమదాన్, రమదాన్ ఉపవాసాలు పాటించడం. వహజ్జిల్ బైత్, మరియు హజ్ను అల్లాహ్ యొక్క గృహానికి హజ్ చేయడం. ఈ హదీస్ మనకు ముస్లిం షరీఫ్లో 114వ నంబర్ హదీసు. ఇందులో ఉన్నటువంటి పదాలు చూడండి. ఇంతకుముందు కూడా చెప్పాను. ఇన్నా అంటే నిశ్చయంగా, అల్ ఇస్లామా అంటే ఇస్లాం, బునియా అంటే దాని యొక్క బునియాద్ అంటామే మనం, దాని యొక్క ఆధారం బునియాద్ అని. బునియా దాని యొక్క ఆధారం, అలా మీద, అలా అంటే అర్థం మీద. ఖమ్సిన్, ఖమ్సిన్ అంటే 5, అంటే ఇస్లాం యొక్క బునియాద్ అనేది 5 మీద, 5టిపై 5 విషయాలపై ఆధారపడి ఉంది. షహాదత్ అంటే సాక్ష్యం ఇవ్వడం. అందులో మొదటిది ఏమి? షహాదత్ అంటే సాక్ష్యం ఇవ్వడం. ఏమని? అల్లా ఇలాహ ఇల్లల్లా, అంటే అల్లా తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని సాక్ష్యం ఇవ్వడం. ఇల్లా అంటే ఎక్సెప్ట్, మగర్ అంటాం కదా మనం, తప్ప అని, అది ఇల్లా అంటే అర్థం. లా అంటే మీకు అందరికి తెలుసు, లేదు అని. ఇలాహ్ అంటే దేవుడు అని. గాడ్ అంటామే. ఇలాహ్ అనే పదం అరబీలో గాడ్ అనే పదాన్ని సూచిస్తుంది, దేవుడు అనే అర్థం వస్తుంది. ఇఖామ్, ఇఖామ్ అనేది ఏదైతే ఉందో ఇది మీకు అందరికి ఇంతకుముందు తెలుసు. ఇఖామత్ అంటే మనకు ఖాయం చేయడం, స్థాపించడం అనేటువంటి అర్థాల్లో వస్తుంది. అస్సలా, నమాజును అరబీలో సలా అంటాం కాబట్టి అస్సలా అంటే అర్థం నమాజు. అజ్జకా, అజ్జకా అంటే జకాత్ని అజ్జకా అంటాం అరబీలో. వై ఈతాయి జకా, ఈతాయి అంటే చెల్లించడం లేదా పాటించడం. వై ఈతాయి జకా అంటే జకాత్ను చెల్లించడం. సియామ్, సియామ్ అంటే సౌమ్ అంటే అరబీలో ఉపవాసం అని అర్థం. సియామ్ అంటే ఉపవాసాలు. సియామి రమజాన్ అంటే రమజాను ఉపవాసాలు. హజ్ అంటే మనం బక్రీద్ నెలలో ఏదైతే కాబతుల్లా గృహం వద్ద మనం చేస్తామో దాన్ని హజ్ అంటాం. హజ్జిల్ బైత్, బైత్ అంటే గృహం. అల్లా గృహాన్ యొక్క హజ్ను నెరవేర్చడం కూడా మనకు ఇస్లాం యొక్క విధి. ఈ 5 ఇస్లాం యొక్క ప్రాథమిక విధులు, అంటే అల్లాహ్ ఫర్జు చేసినవి. ఈ 5 తప్ప మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి వీటి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, లేదా ఈ 5 బునియాదులు ఏవైతే ఆధారాలు ఉన్నాయో వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంతే తప్ప ఇస్లాం యొక్క బునియాద్ అనేది మాత్రం ఈ 5 మీదనే ఉంది. కాబట్టి ఈ 5 ఎటువంటి పరిస్థితుల్లో వదలకోకుండా ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇక హజ్ వచ్చేసి